నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీఆర్ఎస్ లీడర్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. టీడీపీ లీడర్ ప్రెస్ మీట్, వైసీపీ నేతలపై ఫైర్. మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. పౌడర్ కొత్త నీళ్ళు వస్తాయి కనుక బ్లీచింగ్ పౌడర్ కలపాల్సి ఉంటుంది. ఇలా గ్రామ పంచాయతీలో డబ్బులు లేక బ్లీచింగ్ పౌడర్ లేదు, ఫాగింగ్ లేదు, గడ్డి మందు లేదు, ట్రాక్టర్ల డీజిల్కు పైసలు లేవు, సఫాయి కార్మికులకు జీతాలు లేవు. మొత్తం అస్తవ్యస్తమైపోయినటువంటి పరిస్థితి. అంటే ప్రజాపాలన అంటే పల్లెలు ప్రజాపాలనలో భాగం కాదా? పల్లెల్లో పారిశుద్ధ్య నిర్వహణ ప్రభుత్వం బాధ్యత కాదా? ఏమైంది? మీ ఇంటెలిజెన్స్ ఏమైతుంది? మీ నెట్వర్క్ ఏమైంది? ఎందుకు ఈ పల్లెల్ని ఇట్లా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు? ఎందుకు ప్రజల్ని ఈ గ్రామ పంచాయతీలో పాలనను గాలికి వదిలేసినారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ముందస్తు చర్యలు తీసుకోవాల్సింది పోయి, స్పెషల్ డ్రైవ్ చేయాల్సింది పోయి, రెగ్యులర్గా ప్రతిరోజు జరిగే శానిటేషన్ కూడా బంద్ అయిపోయింది. ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి నెల గ్రామ పంచాయతీలకు టెన్షన్గా 275 కోట్లు పోతుండే. ఎవ్రీ మంత్ 275 crores ఇచ్చేవాళ్ళం. సంవత్సరానికి 3,330 కోట్లు పల్లె ప్రగతి మీద బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. 3,330 కోట్లు ప్రతి సంవత్సరం పల్లెల్లో అభివృద్ధి కోసం, పారిశుద్ధ్య నిర్వహణ కోసం 275 కోట్లు ప్రతి నెల ఇచ్చాం. మరి 7 నెలలైతే ఒక్క నెల ఒక్క రూపాయి కూడా ఇవ్వలే. మీరు 7 నెలలు ఇంటూ 275 కోట్లు ఇవ్వాలి కదా. మీరు మాకంటే బాగా చేస్తారని ప్రజలు మీకు ఓట్లు వేసినారు. మేము 275 ఇస్తే మీరు 500 కోట్లు ఇస్తారని ప్రజలు ఆశపడ్డారు. ఇంకా బాగా చేస్తారని ప్రజలు ఆశించారు. కానీ ఏమైపోయిందంటే ఏదో కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక పోయినట్టు ఇచ్చే 275 కోట్లు కూడా మీ ప్రభుత్వంలో బంద్ అయిపోయినాయి. అదేవిధంగా మేము పట్టణాల్లో కూడా, మున్సిపాలిటీలకు కూడా ప్రతి సంవత్సరం 1,700 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది. పల్లెలకు 3,330 కోట్లు, పట్టణాలకు ప్రతి సంవత్సరం 1,700 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది. మరి మీరు వచ్చి 7 నెలలైనా 7 పైసలు కూడా ఎందుకు ఇవ్వలేదు? ఏంది మరి? మీరు పట్టించుకోదలుచుకోలేదా? లోకల్ బాడీస్ను మీరు మొత్తం నిర్వీర్యం చేయదలుచుకున్నారా? ఇప్పుడు ఒకసారి ఎంత అద్భుతంగా ఉన్న పల్లెలు కుప్పకూలితే మళ్ళీ దాన్ని మెరుగు చేయాలంటే ఎంత కష్టమవుతుంది? దెబ్బతిన్న ఆరోగ్యాన్ని మీరు తెచ్చేయగలుగుతారా? ప్రజలకు రేపు ఏదైనా గ్రామంలో డయేరియా, మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్స్ ప్రబులితే దానికి బాధ్యులు ఎవరో నేను అడుగుతా ఉన్నా. ఇప్పటికే హైదరాబాద్లో చాలా మందితో మాట్లాడితే మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్స్తో హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రభుత్వం నుంచి అసలు చలనమే లేదు, ముందస్తు బాధ్యతనే లేదు. ఆ రోజుల్లో మేము గ్రీన్ ఛానల్ పెట్టాము. ఇన్ఫ్యాక్ట్ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి నిధులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా గ్రీన్ ఛానల్లో విడుదల చేశారు కేసీఆర్ గారి ప్రభుత్వం. దాదాపు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కింద గత 5 సంవత్సరాల్లో 20,000 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. మీరు 20 పైసలు కూడా పెట్టలే. 7 నెలలు అయిపోతే 20 పైసలు పెట్టలే మీరు. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న తేడా. మీరు ఎటుపోతుంది అసలు? పాలన ఏమైంది? పాలన గాలికి వదిలేసిందా? 7 నెలలు అయితే 7 రూపాయలు కూడా ఇయ్యరా? గత ప్రభుత్వం 20,000 కోట్లు ఖర్చు పెట్టింది. ఈ రకంగా ఈరోజు నడుపుతాం. పరిస్థితి ఏంటంటే నిన్న పాపం వాళ్ళు రిటైర్ అవుతున్నారు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు రిటైర్ అయితే ఏదో శాలువా కప్తామని పోతున్నారు. రిటైర్మెంట్లో కొంచెం వాళ్ళు గౌరవించుకుందామని వెళ్ళాం. వాళ్ళు కూడా దరఖాస్తు ఇచ్చారు. అన్న 7 నెలలు అయింది మాకు జీతం రాక. ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు 7 నెలలు అయింది జీతం రాక. ఈ గవర్నమెంట్ మమ్మల్ని పట్టించుకుంటలేదన్న, జర నిద్రలేపుండ్రి, జర అడుగుండ్రి అని చెప్పి రిటైర్మెంట్ శాలువా కప్పుతుంటే దరఖాస్తు ఇచ్చారు. మాకు జీతం రాక 7 నెలలు అయిపోయాయి. మీరేమో 1వ తారీఖు జీతాలు ఇస్తామని పట్టింది. 1వ తారీఖు మరి తక్షణమే ఆ ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు, పారిశుద్ధ్య కార్మికులకు పెండింగ్లో ఉన్న వేతనాలు విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇందిరమ్మ పాలన, ప్రజాపాలన, మా రాజీవ్ గాంధీ గారే ఏదో తెచ్చిండు పంచాయతీరాజ్ సంస్కరణలు, పేరు గొప్ప ఊరు దిబ్బ. మీ పాలన ఎట్లుందంటే పంచాయతీలను నిర్వీర్యం చేస్తూ ఉన్నారు, లోకల్ బాడీలను నిర్వీర్యం చేస్తూ ఉన్నారు మీరు. మా ప్రభుత్వంలో
దేశంలో ఎక్కడ లేని విధంగా కేసీఆర్ గారు స్థానిక సంస్థల్ని బలోపేతం చేయాలని అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ అనే ఒక పోస్ట్ క్రియేట్ చేసినారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్. టీడీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. పెంచినటువంటి పెన్షన్లు వాళ్ళు ఈ సమాజానికి బరువు కాదు, ఈ సమాజం యొక్క బాధ్యత, సమాజం బాధ్యత అంటే ప్రభుత్వం బాధ్యత అని ఆయన ఈరోజు వాళ్ళు తీసుకున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈరోజు ఆయన పెంచినటువంటి పెన్షన్లు ఎవరైతే ఎన్నికల ముందు ఆయన వాగ్దానం చేసి ఏప్రిల్, మే, జూన్ కలిపి వాడు పెంచినటువంటి పెన్షన్లు ఆ 3 నెలలకి కలిపి ఈ నెలలో ఉన్నటువంటి 4,000 అవి 3,000 మొత్తంగా 7,000 రూపాయల పెన్షన్ని నేరుగా ఇంటికి తీసుకువెళ్ళి ఇచ్చినటువంటి పరిస్థితి. అంతేకాకుండా దివ్యాంగులకు సంబంధించి 6,000 రూపాయల పెన్షను, పూర్తిగా దివ్యాంగులుగా ఉన్న వాళ్ళు 100% ఏదైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి 15,000 రూపాయల పెన్షన్ ఈరోజు నేరుగా ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే, ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఆసరా కోసం, ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే భరోసా కోసం, ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే తమ బ్రతుకు భారం కాకుండా ఉండాలి అని భగవంతుని ప్రార్థన చేసుకున్నారో వాళ్ళందరికీ నిన్న పండుగ రోజుగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకొని వాళ్ళందరికీ కూడా పెన్షన్లు సరఫరా చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డి ఏదో పెన్షన్లు ఇచ్చేసి ఏదో చేశానని చెప్పటం కానీ, అదేవిధంగా పెంచిన పెన్షన్ కూడా దశల వారీగా పెంచానంటాం కానీ, ఈ ఆశపడ్డటువంటి ఆశాజీవులందరికీ కూడా వాళ్ళకు ఒకటే తెలుస్తూ ఉంది, జగన్మోహన్ రెడ్డి వారి శాపంతో ఈరోజు అధికారంలో లేకుండా పోయినటువంటి పరిస్థితి. ఆ రోజు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా 2,000 నుంచి 3,000 చేస్తానని కలబొల్లి కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత నేను అలాగనలేదు దశల వారీగా చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి దశల వారీగా పెన్షన్లు పెంచుకుంటూ దాదాపు 5 ఏళ్ళు కాలం గడిపి ఆఖరణ వారికి దశల వారీగా పెంచినటువంటి పరిస్థితికి కేవలం 18 రోజుల్లోనే ఇచ్చిన మాట ప్రకారం బకాయిగా ఉన్న ఏదైతే ఆయన వాగ్దానం చేసినటువంటి ఏప్రిల్ నెల నుంచి జూలై నెల 1వ తారీఖుకి ఉన్నటువంటి బకాయిలు 3,000 ప్లస్ 4,000 7,000 ఇచ్చినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో. ఎందుకంటే అన్నమంతా పట్టుకోక్కర్లు, ఒక మెతుకు పట్టుకుంటే పరిపాలన ఏ విధంగా ఉండబోతుంది, అన్నం ఉడికిందా లేదా ఏ విధంగా తెలుస్తుందో అదేవిధంగా నిన్న ఒక్క రోజుతోనే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ విధంగా ఉండబోతా ఉంది ఈ రాష్ట్రం చాలా రోజులు. ఎందుకంటే ఈ సందర్భంగా ఇంకొక విషయం కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు 2019లో ఎంప్లాయీస్ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఫిట్మెంట్ కానీ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోకుండా జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అడిగితే వీళ్ళందరూ కూడా డబల్ ఛాన్స్ ఇచ్చి 2 చేతులతో నొక్కాం మేము ఓట్లు అని చెప్పినటువంటి ఎంప్లాయీస్ కూడా అనుభవించారు. ఏ విధంగా 10వ తారీఖు వచ్చినా, 11వ తారీఖు వచ్చినా, 15వ తారీఖు వచ్చినా కూడా వాళ్ళ జీతాలు పడకుండా కనీసం పిఎఫ్ ఖాతాల్లో ఉన్న సొమ్ములు కూడా ప్రభుత్వం విత్డ్రా చేసి వాళ్ళు ఏ విధంగా చేసిందో మనం చూసాం. అలాంటి పరిస్థితి నుంచి 1వ తారీఖునే ప్రభుత్వంలో పనిచేసే ప్రతి ఉద్యోగి 1వ తారీఖే జీతాలు చెల్లించే విధంగా చంద్రబాబు నాయుడు గారి మార్క్ ఏదైతే ఉందో ఆ మార్క్ని నిన్న అధిగమించినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. 1వ తారీఖున అందరికి జీతాలు ఇవ్వటం, అంతేకాకుండా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ వాళ్ళకు కూడా 1వ తేదీనే నేరుగా జీతాలు ఇవ్వాలనే సంకల్పం ఈ ప్రభుత్వం తీసుకోవటం చూస్తూ ఉంటే ఈ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి, ఈ రాష్ట్రంలో ప్రజలకు మంచి రోజులు వచ్చాయి, ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది జరగబోతూ ఉంది, ఈ రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడబోతూ ఉన్నాయి, ఈ రాష్ట్రంలో పరిశ్రమలకు అనువుగా ఉన్నటువంటి పరిస్థితి రాబోతూ ఉంది. ఈ అమరావతి రాజధాని ద్వారా సంక్షేమం అనేది ఏ విధంగా సంపద సృష్టించి సంక్షేమాన్ని ఏ విధంగా పంచాలనే దానికి తేడా కనపడతా ఉంది. ఒక నేరస్తుడికి అదేవిధంగా ఒక నాయకుడికి ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి తేడా ఈ 5 ఏళ్ళు. ఎందుకంటే గతంలో 2019 ముందు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అయితే బాగుండు అనుకున్నారు. రుచి చూసిన తర్వాత అది చేదా పుల్లనా లేకపోతే ఏ విధంగా ఉందని కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. పార్లమెంట్ ప్రొసీజర్ అంతా చూసిన ఫర్ ది ఫస్ట్ టైం మై లీడర్ ఇండియా అలయన్స్ లో చాలా చక్కగా వాస్తవాలు మాట్లాడిండు, ఏం తప్పు మాట్లాడలే. ఏ ధర్మంలో ఉన్నదా, అది సిక్కు ధర్మం కావచ్చు, హిందూ ధర్మం కావచ్చు, బుద్ధిస్తం కావచ్చు, ఎదుటివాన్ని ప్రేమ చేయమన్నారు కానీ ఎదుటివాన్ని విద్వేషం పెట్టి వాని మీద అరాచకం చేయమని ఎక్కడ చెప్పలే. ఇవాళ వాళ్ళు నీతులు చెప్తున్నారు. ఆయన ఏమన్నాడు, వాస్తవాలు మాట్లాడిండు, ట్రూత్ మాట్లాడిండు. ఆయన అన్నాడు కూడా, నేను వాస్తవం ఏమైనా హిందువులు అనేవాళ్ళు ఎదుటి వాడిని విద్వేషాన్ని పెంచి వాడిని చంపడం కొట్టడం మరి ఈనాడుతున్నటువంటి పరిస్థితులలో ఆయన కరెక్ట్గా మాట్లాడిండు.
వైలెన్స్ చేయొద్దు అన్నాడు. ఏం తప్పు మాట్లాడిండే? ఎందుకు అపోలో ఇవ్వాలి? నేను చూసిన పురంధేశ్వరి కూడా క్షమాపణ చెప్పాలి. అరే అమ్మా, నువ్వు మొదలు నరేంద్ర మోడీని అడుగు. ఏడా గోద్రా ఇన్సిడెంట్ ఏమైంది? గుజరాత్ లో ఏమైంది? ఉగుతకోత కోసిందా లేదా? మేము ఎప్పుడన్నా మాట్లాడుతున్నాం ఆ సంగతి? మేము విద్వేషాన్ని పెంచొద్దనేది రాహుల్ గాంధీ ఆలోచన. కేవలం ప్రేమ పెంచుకోమని, ప్రేమతో చూడమని అంటున్నాడు. మీరేమో హిందువుల పేర్ల మీద హిందువులను బద్నాం చేస్తున్నారు. మీరు హిందూ ధర్మంలో ఉన్నదా ఎదుటివాడిని చంపాలని, ఎదుటివాడిని కోసేయాలని, ఎదుటివాడిని ఇచ్చేయాలని? ఇవాళ అంటూ సిక్కుల కోత. మరి అదే కూడా మాట్లాడాలి కదా. ఏది ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు అదైతే ఎమోషనల్ ఉండే, మీ కాడ ఎమోషనలే లేదు. ఎంతమందిని ఆనాడు మీ నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి ఉండేనా లేదా? మాట్లాడడం మీ ఒక్కరికే కాదు, మాకు కూడా వస్తుంది. మేము వాస్తవాలు మాట్లాడతాం. న్యాయం గురించి కొట్లాడుతున్నాడు రాహుల్ గాంధీ. ఫస్ట్ టైం ఐ హావ్ సీన్ హిస్ స్పీచ్. ఈజ్ ఎ హిస్టారికల్. చాలా చక్కగా చెప్పిండు, వాస్తవాలు చెప్పిండు, స్వచ్ఛం గురించి చెప్పిండు, అబద్ధాలు చెప్పలే. దానికట హిందువులను ఏం అవమానం చేసిండ్రా బాబు? ఏమన్నాడు? హిందువుల పేర్ల మీద మీరు ఏది అరాచకం చేస్తున్నారు, వైలెన్స్ చేస్తున్నారని చెప్పిండు. ఆ వైలెన్స్ తగ్గించమని చెప్పిండు. తప్పేం చెప్పిండు? దానికట్ట అపాలజీ. ఏం అపాలజీ చెప్పాలి? ఎప్పుడైనా చెప్పిండా? నరేంద్ర మోడీ ఇంత పెద్ద అయింది, ఆయన రాష్ట్రంలో తప్పు జరిగిందని ఒప్పుకున్నాడా? ఆయన చెప్పమను తప్పు జరిగిందని. ఆనాడు ఉన్నాడు వాజ్పేయి కూడా ఇది పద్ధతి కాదన్నాడు. అది తెలుసుకోకుండా ఆమె ఏది రాహుల్ గాంధీ ఏది క్షమాపణ చెప్పాలంటూ మొదలు ఆయన చెప్పమను. గుజరాత్లో గోద్రాలో జరిగిన దాని మీద ఇప్పటిదాకా క్షమాపణ చెప్పలే. దట్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ ది లీడర్. మా లీడర్ చూడు స్వచ్ఛంగా న్యాయం గురించి. ఈనాడు అహింసను ఆపమని చెప్పాడు, హింసను పోషించొద్దని చెప్పిండు. మన కల్చర్ కాదు. బుద్ధిస్టులలో కానీ, సిక్కులలో కానీ, ముస్లింలో కానీ, హిందువులలో కానీ చంపాలని, ద్వేషం పెంచుకోవాలని ఎక్కడ లేదు. చాలా చక్కగా మాట్లాడాడు. తప్పనిసరిగా ఆయన నాయకత్వంలో రోజు తప్పనిసరిగా ప్రతి పార్లమెంట్లో ప్రతి ఇష్యూ మీద నిలదీయాలని చెప్తున్నా. ఎందుకంటే నరేంద్ర మోడీకి మెజార్టీ ఉన్నదని ఇష్టం వచ్చినట్టు ఆట ఆడుతాడు. కాబట్టి ఇవాళ నీకు సరిపోయినటువంటి న్యాయంగా చెప్పాలంటే బీజేపీ ఎన్డీఏకు ఓటమి జరిగింది. మా మెజార్టీ ఎంత వచ్చిందో కొద్దిగా మీకు సంఖ్య వచ్చి ఉండొచ్చు. కానీ న్యాయంగా చెప్పాలంటే ఓటమి అంచులో ఉండి గెలిచిండ్రు తప్పితే. అయినా రేపు పార్లమెంట్లో చాలా బాగా మాట్లాడిండు. ఆయనకి ఎక్స్పీరియన్స్ వచ్చింది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు వచ్చిన తర్వాత ప్రజల సమస్య తెలుసుకున్నాడు. జితినా హిస్సేదారి భాగీదారు అన్నాడు. క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. దాన్ని కూడా పార్లమెంట్లో రేజ్ చేయాలి తప్పనిసరిగా అన్ని రాజకీయ పార్టీ. వైసీపీ లీడర్ పోతిన మహేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. విజయవాడలో ప్రేమోన్మాది గడ్డం మణికంఠ హత్య చేసినటువంటి దర్శిని తండ్రి శ్రీరామచంద్రమూర్తి గారి మరణం పట్ల ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించాలా? హోంమంత్రి గారు ఎందుకు స్పందించాలా? దీనికి కారణం గడ్డం మణికంఠ తెలుగుదేశం పార్టీ కార్యకర్తనా? తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడనా? ఇంత సంచలనం రేపినటువంటి ఈ హత్యపై ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కూటమి నాయకులు కానీ స్పందించలేదంటే ఖచ్చితంగా గడ్డం మణికంఠ తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు, తెలుగుదేశం పార్టీ కార్యకర్త కనుకనే ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం కానీ, హోం మంత్రి గారు కానీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, పశ్చిమ నియోజకవర్గంలో ఉండేటువంటి ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు కానీ కనీసం స్పందించకపోవడానికి కారణం ఇవేమి మేము సొంతంగా చెప్తున్నటువంటి మాటలు కాదు. గడ్డం మణికంఠ మీరు చూస్తూ ఉంటే కేశినేని చిన్ని గారితో వారు దిగినటువంటి ఫోటో, మణికంఠ దిగినటువంటి ఫోటో, మరొక ఫోటో కేశినేని చిన్ని గారితో ఉన్న ఫోటో మొన్న ఎలక్షన్ సందర్భంగా, మరొక ఫోటో చూడండి కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా మణికంఠ చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేస్తున్నటువంటి సందర్భంలో ఆయన సెల్ఫీ తీసుకున్నటువంటి ఫోటో.
సెల్ఫీ తీసుకున్నటువంటి ఫోటో. కాబట్టే మేము చెప్తా ఉన్నాం, గడ్డం మణికంఠ ముమ్మాటికి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడే. అతను ప్రేమోన్మాదే. ఇతను దర్శిని తండ్రి శ్రీరామచంద్రమూర్తి గారిని అత్యంత దారుణంగా, కిరాతకంగా నడి రోడ్డు మీద అత్యంత పాశవికంగా చంపేసిన ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. ఒక యువతకి ఇంత దారుణం జరిగితే హోంమంత్రి అనిత గారు కూడా స్పందించరా. ఈ ఘటనకి కూతవేటు దూరంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి క్యాంపు కార్యాలయం కూడా ఉంది. కనీసం వారు కూడా స్పందించలా. ఇంతకన్నా అన్యాయం ఏమైనా ఉంటుందా? విజయవాడ నగరం నడి బొడ్డున దర్శిని కుటుంబానికి ఇంత ఘోర అన్యాయం జరిగితే రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం ఏంటి? కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో మహిళల మీద, యువతల మీద వరుసగా అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి. దీని మీద రాష్ట్రంలో ఉండేటువంటి యువతలు, మహిళలు చాలా చాలా గందరగోళపడుతూ ఉన్నారు, ఆందోళన చెందుతూ ఉన్నారు. బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. దేశంలో ప్రతి హిందూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ హిందువులకు, ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి కూడా మేము ఈ యొక్క పత్రికా సమావేశం ద్వారా మేము కోరుతా ఉన్నాము. సిగ్గు, లజ్జ అటువంటి ఏదైనా ఉంటే కాంగ్రెస్ పార్టీకు కనీసం ఇప్పటికైనా వారు స్టేట్మెంట్ ఇచ్చి మా తప్పైపోయింది అని చెప్పేసి చెప్పాల్సిన అవసరం ఉంది. గతంలో ఆ పనులు కాంగ్రెస్ పార్టీ చేసింది. సిక్కులను ఊత కోసం పోసిన తర్వాత కూడా వాళ్ళు దాదాపు 15 సంవత్సరాల తర్వాత తప్పైందని చెప్పారు. కానీ అంత దూరం పోకుండా రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున, వారి తరఫున ఈరోజు మన దేశ ప్రజలకు వారు క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం. పోటీ చేసింది మా మీద ఎవరు? కాంగ్రెస్ పార్టీ చేసింది. కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఎవరు? టీఆర్ఎస్ మీద గెలిచినాడు. కాబట్టి మేము అక్కడ ఆ ఒక్క క్యాండిడేట్ వరకు చేసినాం కదా, మిగతా వాళ్ళని మేము చేయలే కదా. వాస్తవం కూడా మాకు మిగతా వాళ్ళతో సంబంధం లేదు. కానీ తెలంగాణలో ప్రజాస్వామ్యం బతకాలంటే పార్టీల ఫిరాయింపులు తగ్గియాలి. పార్టీలు ఫిరాయింపులు చేస్తే మీరు రిజైన్ చేసి పార్టీలు చేరండి. అంతేగానే మనకు ఉన్నటువంటి ఒక 9th షెడ్యూల్లో ఉన్నటువంటి ఒక దాన్ని ఏదైతే మనకు వెసులుబాటు ఉందో దాన్ని వాడాల్సిన అవసరం ఉన్నది. ఇటు మర్జను కాదు, ఇది కాదు, ఇండివిజువల్ డిఫెక్షన్స్ అనేది భారతదేశంలో తెలంగాణ నుంచి మొదలైంది. దానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కూడా ఒకటే, దొందే. కాబట్టి మా మీద వాళ్ళు చెప్పే ముందు వాళ్ళు ఎక్కడ ఉన్నారని చూసుకు చెప్పాలి. రాళ్ళు మా మీద వేసే ముందు దే ఆర్ ఆల్సో లివింగ్ ఇన్ ఏ స్టోన్ రూమ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. మేము ఒక వ్యక్తి మీద కానీ ఇది కానీ మేము వ్యవస్థ మీదనే మేము కంప్లైంట్ చేయడం జరిగింది. కాబట్టి డెఫినెట్గా మాకు పూర్తి అధికారం ఉంది. కిషన్ రెడ్డి గారి మీద పోటీ చేసింది ఎవరు? ఆయన గతంలో ఏ పార్టీని గెలిచారు? ఏ పార్టీ అసలు మొత్తం ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తుంది తెలంగాణ. కాబట్టి ఆ ఆవేదనతో మేము కంప్లైంట్ చేయడం జరిగింది. మా మీద కదా పోటీ చేసింది. మా మీద పోటీ చేసిన వ్యక్తి మేము ఎవరేస్తారు? మీరు చేస్తే మిగతా మేము వేయలే కదా. కానీ దాని మీద కూడా నేను చెప్తా ఉన్నాను, ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేయకుండా వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాలి. ఇది మంచి వరవడి కాదు. ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీకి మామూలుగా పోవడం అనేది బీఆర్ఎస్ పార్టీ మొదలుపెట్టింది తెలంగాణలో. కాంగ్రెస్ పార్టీ దాన్ని కొనసాగిస్తుంది. వాళ్ళిద్దరూ ఒకటే, దొందే. ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యం అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. ఈ దాని మీద మేము చాలాసార్లు మాట్లాడాం. ఇప్పుడు ఇది మాకు రాహుల్ గాంధీ గారు గాడిదగుడ్డు ఆయన చెప్పాలి, హిందువులకు గాడిదగుడ్డు పెడుతుండా లేకుంటే మాకు హిందువులకు గడ్డి పెడుతున్నాడా ఏమో నాకు అర్థం కాదు. ఆయన ఎటువంటి వ్యక్తి? ఆయన ముందు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీఆర్ఎస్ లీడర్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. టీడీపీ లీడర్ ప్రెస్ మీట్, వైసీపీ నేతలపై ఫైర్.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.